నాకు కూడా కొంత పోరాటం అంటే ఇష్టం. ఒక వ్యక్తికి సాయం చేయాలన్నా, ఒక పేద కుటుంబం నుంచి నేను కూడా రావడం జరిగింది. ఎందుకంటే నా తల్లిదండ్రులు ఆస్తులు నాకు అంత ఉన్నాయి ఇంత ఉన్నాయి చెప్పుకునే కంటే కూడా నేను స్టార్టింగ్ మా తల్లిదండ్రులు ఆస్తిపరులే. కానీ నేను వచ్చేదాన్ని నేను పేద కుటుంబం నుంచి వచ్చాను. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అభిమానిగా బయటకు వచ్చాను. ఇవాళ మేము బజార్కి ఎక్కి దగ్గర 50 సంవత్సరాల పైచీలకైంది. అదే ఆలోచనతో అదే అభిమానంతో ఈ రోజు బజార్లో ఉండగలిగామంటే వీళ్ళందరూ కూడా రేపల ప్రాంతంలో వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంతో అభిమానిస్తారు. ఒక సిన్సియర్ గా కార్యకర్తగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేసి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో స్వర్గీయ విఎం రంగా గారు అభిమానిగా విఎం రంగా గారిని మరి కొంతమంది ఎవరో నన్ను మాట్లాడారు నిన్న. రంగా గారిని అభిమానిస్తున్నారు, పవన్ కళ్యాణ్ జనసేనాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ఎవరు మా సోదరులు మాట్లాడారు. దానికి కూడా నేను ఎవరిని ఇవ్వాల్సి వస్తుంది మీకు. రంగా గారు పోరాటం ఒక పేద బొడుగు బలహీన వర్గాల కోసం ఆయన రావడం జరిగింది. ఆ పేదవాళ్ళ కోసమే ఆయన గావించబడ్డారు. ఆ పేదవాళ్ళ కోసం ఆ రోజున ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతో పోరాటం చేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరూ కూడా తెలుసు. ఆ రోజు రంగా గారు నా పోరాటం ఆగదు, మీరు నన్ను చంపినా ఎన్ని చేసినా నేను వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఇవాళ ఎన్నెన్నో చెబుతున్నారు. 85లో రంగా గారు పోటీ చేస్తే రంగా గారు దీపారం ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇది అందరూ కూడా గమనించాలి. చిన్న విషయం చెబుతున్నాను. తెలియని వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరో కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకుని మాట్లాడుతున్నారు. రంగా గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న సంబంధం రాజేవరాజు థియేటర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని. ఆ రాజేవరాజు థియేటర్ ఆ రోజున కొంతమంది శక్తులు చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆ రోజు నా మిత్రుడు వంగవీటి మోహన్ రంగా ఉండాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున శివశంకర్ గారు అబ్బాయి సుధీర్ కుమార్ ద్వారా రంగా గారి ముగ్గురు కలిసి కూర్చొని చర్చించుకుని రాజేవరాజు థియేటర్ విషయంలో రంగా గారికి రాజశేఖర రెడ్డి గారికి స్నేహభావం ఏర్పడింది. ఒక స్నేహితులుగానే ఉన్నారు. నాకు మంచి మిత్రుడు వంగవీటి మోహన్ రంగా గారిని రాజశేఖర రెడ్డి గారు తెనాలి మీటింగ్ లో చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తులకి ఈ రోజున కొన్ని ఆలోచనలు చెడు ఆలోచనలతో కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చడం కోసం అని చెప్పేసి కొన్ని దుమారాలు లేపుతున్నారు. అది నమ్మకండి. ఒక వంగవీటి మోహన్ రంగా గారి అభిమానిగా చెబుతున్నా. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడు తెలుగుదేశంలో ఉండా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండా, ఆయన ప్రజారాజ్యంలో ఉండా, నేను ఆయనకు అనుసరిగానే ఆయన అభిమానిగానే నేను పనిచేశాను. ఎందుకంటే కొన్ని రంగా గారికి ఉండా ఆయనకు మాకు మా కులానికి ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారు. ఈ రాష్ట్ర ప్రజలు పేద బొడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయటం కోసం ఆ రోజు ఉన్న ప్రభుత్వం చేతిలో అతి కావించబడ్డాడంటే నిజం 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 నిజం. ఈ రోజున వీళ్ళు లబ్ధి పొందడం కోసం అంటే రంగా గారిని తెర మీద తీసుకొచ్చి ఆయన వాడుకుంటున్నారు. అది నిజంగా అది దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భం మీ అందరూ కూడా అది కూడా తెలియజేస్తున్నాను. వంగవీటి మోహన్ రంగా గారి కోసం పేద ప్రజల కోసం ఆయన పోరాటం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర పేద బడుగు బలైన వర్గాల కోసం పోరాటం చేశాడు. అదే బాటలో వాళ్ళిద్దరి బాటలోని ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నాడు. మనందరం కూడా ఆయనకు అండగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది. ఆయన్ని 2029లో ముఖ్యమంత్రిగా చేసుకుంటే అందరూ కూడా సమానత్వంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉంటారు. పథకాల రూపాయలు కానివ్వండి, అన్ని జిల్లాలో డెవలప్మెంట్ కానివ్వండి, ఈ రాష్ట్రంలో మనం రాజధాని అనేది ఊరినే సంకలు కొట్టుకోవడం కాదు, రుజువు చేయాలి. అభివృద్ధి చేసి చూపించే మనం చెప్పుకోవాలి. కానీ అభివృద్ధి లేకుండా రేపు వచ్చే సంవత్సరం చేస్తాం, 2 సంవత్సరాలు చేస్తాం, మళ్ళీ తర్వాత 5 సంవత్సరాలు మమ్మల్ని గెలిపించండి, మళ్ళీ కూటమి అధికారాన్ని గెలిపించండి, కూటమి ప్రభుత్వాన్ని
మేము ఏదో చేస్తామని చెప్పేసి అనే మాటలు, ఫోకస్ మాటలు నమ్మకండి. ఈ రాష్ట్రంలో ఏదైతే మాట ఇస్తారో ఆ మాట నెరవేర్చే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు సపోర్ట్ గా కానివ్వండి. ఈ రోజున కొంతమంది పార్టీలోకి నువ్వు కూడా రా, బాగుంటది అని చెప్పేసి సర్పంచులు కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, అందరూ కూడా కలిసి పనిచేద్దాం. ఒక కార్యకర్తలు కానీ చేద్దాం. మనం నాయకత్వంలో రేపు పొద్దున అధికారం మనం మన రాష్ట్ర అధ్యక్షుడు టిక్కెట్లు ఎవరికి నిర్ణయిస్తారో మనకు అనవసరం. ఎవరినైతే మనం పెట్టారో వాళ్ళు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన పరిస్థితి మనకు ఎంతైనా ఉంది. ఈ కూటమి అధికారం నుంచి మన కబంధ హస్తాల నుంచి బయటపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ అనుసరిస్తున్న విధానాన్ని పోలీసులు అడ్డం పెట్టుకుని, అధికారులు అడ్డం పెట్టుకుని వాళ్ళు అనుసరిస్తున్న విధానాన్ని మనం వ్యతిరేకించకపోతే మనం మళ్ళీ ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేనికోసం అయితే ఈ రాజ్యాంగాన్ని పోరాటం చేశారో, అందరూ సమానత్వంగా ఉండాలని చెప్పేసి పోరాటం చేశారు. మళ్ళీ ఆ పరిస్థితులకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదు. అందరూ సమానత్వంగా ఉండాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. దానికోసం ఎంతైనా మనం పోరాటం చేద్దాం. ఎవరికి భయపడాల్సినంత అవసరం లేదు. పోరాటం చేస్తే మనకి ఏది పోదు. మనకు గౌరవం అయితే దక్కింది. ఆ పోరాటం ఎలా ఉండాలంటే మంచితనానికి మారుపేరుగా ఉండాలి. దేనికి పడితే అది పోరాటం కాదు వెళ్ళాల్సింది. ఒక మంచి చేయడానికి ఈ రాష్ట్రంలో ప్రజలకు కానివ్వండి, రేపల్లి ప్రజలకు మంచి జరిగింది అనుకుంటే ఎంతకైనా మన పోరాటం చేయటం. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా సోదరులకు, కౌన్సిలర్స్ కు, సర్పంచులకి, ఇక్కడ నాయకులకు అందరూ కూడా మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసినట్లయితే బాగుంటుందని చెప్పేసి నేను జనసేన కార్యకర్తలకి, నాయకులకి అందరూ కూడా సూచన అనమాట. ఈ రేపల్లి నియోజకవర్గం నుంచి అధినాయకుడు చూసుకునే పని అది, నేను కాదు. అతను ఎమ్మెల్యే అవ్వాలన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న కాపు కులంలో ఉన్న నాయకులందరూ కూడా బలి తీసుకోవడం అనేది అది పవన్ కళ్యాణ్ గారికి తగదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్న జనసేన నాయకులు కూడా. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు వెళ్తున్నాం అని చెప్పేసి ఈ ప్రాంతంలో కొన్ని పార్టీల వాళ్ళు నన్ను ప్రశ్నించవచ్చు. లోపల కొంతమంది అభిమానులు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రం బాగు కోసం ఇన్ని పథకాలు తీసుకొచ్చారో, ఈ రాష్ట్ర ప్రజలు శ్రేయస్ కోసం ఆర్నిసులు కృషి చేశారో రాజశేఖర రెడ్డి గారు. అతను కుమారుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం 5 సంవత్సరాలు చూసాం అధికారాన్ని, 5 సంవత్సరాలు ప్రతిపక్షం చూసాం. అతను పార్టీ పెట్టిన విధానాన్ని చూసాం. ఆ పార్టీ పెట్టిన కానించి నేను అపోజిషన్ లో ఉన్నాను. నేను ఉన్నా కూడా అతను చూసి గర్వపడేవాళ్ళు. లోపల బయటికి వెళ్ళి మాట్లాడినా పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో ప్రజలకి న్యాయం చేయాలంటే ఈ పార్టీకి నేనే దిక్సూచి అవ్వాలి. కొన్ని కూటములతో మనం కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఈ పేదవాళ్ళకి మనం అనుకున్న పనులు చేయలేము అని చెప్పేసి ఆయన ఒక్కడిగానే పోరాటం చేస్తున్నాడు ఇన్ని పార్టీల మీద. మేము కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులుగా పోటీ చేసి మమ్మల్ని తెలుగుదేశం పార్టీని విమర్శ చేయడానికి లేదు అని చెప్పేసి మమ్మల్ని పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల గారు మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీని నాశనం చేయటం కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఆ తెలుగుదేశం పార్టీని విమర్శ చేయకపోతే ఈ పార్టీలు ఉండి కూడా అనవసరం అని చెప్పేసి నేను షర్మిల గారితో మాట్లాడటం జరిగింది. అంటే ఆమె వాళ్ళతో మాట్లాడుకుని రావటం, దాన్ని వ్యతిరేకిస్తూ ఇలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి, ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్ని పార్టీలు కలిసి ఏ రోజు కూడా ఆయన వెనకడుగు వేయలేదు. నాకు ఈ రాష్ట్ర ప్రజలే నాకు దిక్కు చూసి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, పేద బడుగు బలహీన వర్గాల వారికి నేను
సేవ చేసుకోవాలని చెప్పేసి ఆనాడు చేసిన పోరాటం ఈనాడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే కూటమి ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో నేను నడిచి కలిసి జాయిన్ అయ్యి ఆయన నాయకత్వంలో పనిచేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకుంటున్నాను. 2019 నుంచి 2024 వరకు ఆయన తీసుకొచ్చే పథకాలు మనం చూద్దాం. వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తే ఇదే వాలంటరీ వ్యవస్థను ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ వాలంటరీ వ్యవస్థని సినీ హీరో విజయ్ గారు పార్టీ పెట్టారు. ఈ వాలంటరీ వ్యవస్థను అక్కడ నేను అమలు చేస్తున్నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పథకాల్లో ఒకటి వాలంటరీ వ్యవస్థ. గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే వాలంటరీ ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలని చెప్పి తీసుకొచ్చిన వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ. అలాంటి వాలంటరీ వ్యవస్థని పక్కన తమిళనాడు అమలు చేస్తున్న పార్టీ. రెండోది ఈ రాజధాని అభివృద్ధి ఎంతసేపటికి తాడికొండలో చూపిస్తున్నాడు కూటమి అధికారులు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అది కాదు. ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం మొత్తం కూడా బాగుండాలని చెప్పేసి 13 జిల్లాలు మనకుంటే 13 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు కట్టడం జరుగుతుంది. ఏ జిల్లాకు ఆ జిల్లా మెడికల్ కాలేజీలు కావాలని చెప్పేసి 13 జిల్లాలకి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రాంతానికి ఈ జిల్లాలో ఇక్కడ దగ్గరలో ఉండాలని చెప్పేసి పేదవాళ్ళకి ఓపీ అంటే ఆరోగ్యం చూసుకోవాలంటే ఆ మెడికల్ కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయని చెప్పేసి మీరు అందరూ కూడా గమనించాలి. ప్రతి మెడికల్ కాలేజీల్లో హాస్పిటల్స్ డాక్టర్లు వైద్యం జరిగింది. అలాంటి మెడికల్ కాలేజీలు 13 జిల్లాలు తీసుకొస్తే దాన్ని ఒక కార్పొరేట్ హాస్పిటల్కి తరలించి వాళ్ళ దగ్గర కొంత ఇళ్ళు లబ్ధి పొంది కార్పొరేట్ హాస్పిటల్కి ఈ జిల్లా 13 జిల్లాల మెడికల్ కాలేజీ అప్పచెప్పడం కోసం అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. దాని మీద మళ్ళీ ఈయన పోరాటం చేసి ప్రతి జిల్లాలో అది కరెక్ట్ కాదు, మాకు ఈ మెడికల్ కాలేజీలు కావాలని చెప్పేసి ఉద్యమాలు జరుగుతాయి. ఇంకోటి చూసినట్లయితే రైతులకి గిట్టుబాటు ధర ఏ రోజు కూడా మన కరోనా వచ్చినా రైతులు బాగుండాలని చెప్పేసి గిట్టుబాటు ధర ఎప్పుడు కూడా నిలకడగా ఈ రాష్ట్రంలో రైతులకి గిట్టుబాటు ధర నిలకడగా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు మిగిలిన మహిళా తల్లులకి పెన్షన్ అంటే 40,000 రూపాయలు 15,000 రూపాయలు వాళ్ళకి ప్రకటించిన మహా నేత మరో నేత జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే కొన్ని ఇంకా ఎన్నో పథకాలు మనం చూసినట్లయితే మన ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆరోగ్యశ్రీ మన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేశారు. మహిళలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆటో రిక్షా కార్మికులకి అటు లాయర్లకి ఇట్లా మనం చాలా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇటు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ప్రతిది కూడా అమలు చేసిన వ్యక్తి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కూటమి 6 పథకాలు తీసుకొచ్చారు. ఏది కూడా సక్రమంగా ఏ పథకం కూడా అమలు జరగట్లా. బస్సులో చూసినట్లయితే మహిళలు కొట్టుకునేటట్టు చేస్తున్నాడు. ఒక సిస్టమ్ లేదు. ఫ్రీ బస్ అన్నాడు. ఆ సిస్టమ్ ఉండాలి దేనికైనా పెట్టినప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ప్రతిది కూడా సిస్టమేటిక్ గా అందరూ కూడా బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డబ్బులు పడి, ఈయన చూసినట్టయితే కుమ్ములాట కొట్టుకోమన్నాడు ఒకటి రోడ్లు పడి. ఇలాంటి పథకాలు ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమా? కులాలు మతాలు తెర మీద రావటం అవసరమా? కులాలు చిచ్చు పెట్టి కులాలు కొట్టుకునేటట్టు చేయటం ఇది అవసరమా? ఈ కూటమి ప్రభుత్వం చూసినట్లయితే అన్ని పార్టీలు కూటమి పార్టీలు అన్ని కూడా కలిసి
జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కని చేసి పోరాటం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు రాజీ పడలేదు. ఆయన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఏ రోజైనా సరే రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేసి ఆయన హక్కులు కాపాడుకుని ఆయన ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడికి మన ప్రాంతం నుంచి కూడా రేపల్లి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీకి చాలా బలం ఉంది. కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. ఆయన అంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఏదైనా సిద్ధమేనని చెప్పేసి ఈ రోజున పోలీసు డిపార్ట్మెంట్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా వాళ్ళ పోరాటం తగ్గలేదు. ఇంకా ముందుకు ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు. ఈ పోలీసుల ద్వారానో, ఈ అధికారం దగ్గర పెట్టుకునే అధికారులతోనో అధికారం ఉందిలే అని చెప్పేసి మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ పార్టీని అనగదొక్కాలనుకుంటే బంతిలాగా గాల్లోకి తేల్తారు. కానీ ఇంట్లో కొడుకునే పరిస్థితి మాత్రం కార్యకర్తల్లో లేదని కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. సోదరులారా, మీరు ఒకటి ఆలోచించేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం ఆయన కోసం కాదు, ఆయన బతకటానికి, తినటానికి, ఉండటానికి ఉంది. ఈ రాష్ట్ర ప్రజల కోసం, పొడుగు బలహీన వర్గాల కోసం, అన్ని కులాలు, అన్ని మతాలు కలపడం కోసమే ఆయన పోరాటం, కానీ ఆయన కోసం కాదని కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాంటి నాయకుడితో నేను నడవటానికి చాలా గర్వపడుతున్నాను. నేను కొద్ది రోజుల్లోనే నేను అది డేట్ కూడా ప్రకటిస్తాను. కొద్ది రోజులు అంటే ఏదో వచ్చే నెల 2 నెలలు కాదు, ఈ నెలలోనే ఓ మంచి రోజు చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపల్లి నియోజకవర్గంలో ఒక సిన్సియర్ కార్యకర్తలాగా రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా అయితే పనిచేశామో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కోసం ఏ విధంగా అయితే పనిచేశామో, జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి అవడం కోసం ఒక సిన్సియర్ కార్యకర్తలాగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పేసి మీ అందరూ మీడియా మిత్రుల ద్వారా ఇక్కడికి వచ్చే నాయకుల సమక్షంలో నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. నేను ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని, కార్యకర్తగా సుమారు 30 సంవత్సరాల పైకి కాంగ్రెస్ పార్టీ అభిమానిగా రేపల్లి నియోజకవర్గం చురుగ్గా పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కొన్ని పరిస్థితులు, నాయకత్వ లోపాలు జరగటం, దానిలో కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటికి రావడం కోసమని ఈ సమావేశం మీడియా మిత్రులతో కానివ్వండి, రేపల్లి నియోజకవర్గం నాయకులతో కానీ భాగం పంచుకోవటానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈ కార్యక్రమంకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇక్కడికి ఇచ్చేసిన ప్రెసిడెంట్లకు, కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు, ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లకు, నాయకులకు అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మనం పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రాజకీయాలంటే చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఈ నాయకుడు, ఈ పార్టీలో ఉన్నాడు, విలువలతో పనిచేస్తున్నాడని చెప్పేసి అనుకునే పరిస్థితులు గత రాజకీయాలు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీని ఎందుకు వేడుతున్నాం అని చెప్పేసి కొంతమంది అనుమానాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అభిమానిగా నేను ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే మాకు ఈ ప్రాంతంలో మమ్మల్ని చాలా గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ అది. మా కుటుంబాన్ని కానీ, మమ్మల్ని కానీ, ఇంకా చాలా మంది వ్యక్తులు, వాళ్ళ మాజీ మంత్రులు అవ్వచ్చు, చైర్మన్లు అవ్వచ్చు, ఎమ్మెల్సీలు అవ్వచ్చు, ఎంతో మందిని గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు నాయకత్వం చూసినట్లయితే మన దివంగత నేత, పేదల పెన్నిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు
ఆయన ఆయన ప్రాణాలు కూడా తెగించి పేద ప్రజల కోసమే ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చాడు ఈ రాష్ట్రానికి. పేదవాడు కూడా నాతో కూడా సమానత్వంగా ఉండాలి అని చెప్పేసి ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఆరోగ్యశ్రీ, మనం ఉన్నవాడు ఒక 10 లక్షలైనా 50 లక్షలైనా కోటి రూపాయలు 10 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉంటాయి. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంత ఖర్చుకైనా వెనకాడని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకుని వస్తారు. ఆ పరిస్థితులు చూశారు ఆయన. పేదవాడు రిక్షా దొక్కేవాళ్ళు అయితేనేమి, ఇంకా పేద బొడుగు బలహీన వర్గాలు, ఎంతో అనగాని వర్గాలు చాలా ఉండేవి. వాళ్ళు కూడా అదే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవాలని చెప్పేసి ఆ మహానేత ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు. 1000 కోట్ల ఆడుతున్నోడు ఏ హాస్పిటల్ అయితే వైద్యం చేసుకుంటారో, ఒక రిక్షా కార్మికుడు కూడా అదే హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతున్న పరిస్థితులు ఈ రోజున కలిగిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదవాడు కూడా గొప్ప చదువు చదవాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ కూడా తీసుకొచ్చిన నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఒకేసారి రైతు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇదే పరిస్థితిని చూసుకుని మన ఇండియా మొత్తం కూడా రైతు రుణమాఫీ చేశారు ఈ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాన్ని చూసి. ఇలా చూసుకుంటూ పోతే ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి అయిపోయింది. అలాంటి మహానేత మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి కూడా తీరం లోటు. అలాంటి కుటుంబం నుంచి ఒక రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఈ రాష్ట్రానికి రథసారథి పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారిని నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా రేపలు రావడం కూడా జరిగింది. ఆమె అడుగులు చూస్తున్నట్టయితే ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబం మీద టార్గెట్ చేసుకుని రాజశేఖర రెడ్డి గారి మీద కానీ, రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం అంటే కూటమి అధికారులతో, కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపి రాజశేఖర రెడ్డి గారిని బదనం చేస్తుంది. ఈ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయడానికి రాలేదని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ షర్మిల గారితో కొన్ని మీటింగ్లకి నేను హాజరవడం జరిగింది. ఆ విధి విధానాలు చూస్తున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అల్లరి చేయటం కోసం పిసిసి అధ్యక్షురాలుగా తీసుకుంది. కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపిందంటానికి ఏమాత్రం సందేహం లేదని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాంటి కాంగ్రెస్ పార్టీలో అభిమానంగా ఉండే కాంగ్రెస్ పార్టీని వైఎస్ షర్మిలారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వీధికి లాగటానికి నేను పూర్తిగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి దూరం అవటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అది ఒక ఘట్టం. ఈ రోజు మనం చూస్తున్నాం, అధికారం 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చినాయి. 1 తెలుగుదేశం పార్టీ, 2 బీజేపీ పార్టీ, 3 జనసేన పార్టీ. ఈ 3 కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛాలెంజ్ చేసిన ప్రభుత్వాలే. 1 సెంట్రల్ గవర్నమెంట్, 1 స్టేట్ గవర్నమెంట్ లో 40 సంవత్సరాలు అధికారంలో ఉండ నేను సీనియర్ని, నేను 3 సార్లు ముఖ్యమంత్రిని చేశానన్న చంద్రబాబు నాయుడు గారు 2009కు ముందు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మంచి ఓడగొడతానని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి
జనసేన పార్టీ. ఈ మూడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛాలెంజ్ చేసి వచ్చిన పార్టీలు. ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ చూసినట్లయితే 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు పొత్తులతోనే ఆ తెలుగుదేశం పార్టీ పుట్టిందంటానికి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించారు. కానీ తెలుగుదేశం పార్టీ అలాగే ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రాష్ట్రంలో ఎదగలేకపోయింది. అంటే చంద్రబాబు నాయుడు చాణిక్య చతురతకి కమ్యూనిస్ట్ పార్టీ, నేషనల్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పొత్తు వదిలేయడం జరిగింది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ చంద్రబాబు నమ్మబాకండి అని చెప్పేసి రోడ్డుకెక్కి తిట్టిన సందర్భాలు మనం అందరం కూడా చూసాం. ఇక రెండో పార్టీ, ఇక కమ్యూనిస్టులు బయటకు వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ బీజేపీ పార్టీని కూడా ఈ రాష్ట్రంలో పార్టీ లేకుండా పోటీకి కూడా క్యాండిడేట్లు దొరకనంత స్థితికి తీసుకెళ్లిన చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఏ ఎలక్షన్ వచ్చినా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవటం, ఆ పార్టీని దిగజార్చేసి ఆ నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో వాళ్ళు అసహించుకునేటట్టు చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారు. ఇప్పుడు ఇంకొక నాయకుడు దొరికాడు చంద్రబాబు నాయుడు గారికి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. 2014లో పవన్ కళ్యాణ్ గారిని పొత్తు పెట్టుకుని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ₹1 నెత్తి మీద పెడితే పావులా కూడా కొనరు పవన్ కళ్యాణ్ ని అన్న చంద్రబాబు నాయుడు క్లిప్పింగ్స్ చూసుకోండి, మీరు అందరికి వీడియోలో వస్తాయి. పవన్ కళ్యాణ్ ని ఏబిఎన్ ఛానల్ కానివ్వండి, ఇంకో ఛానల్ కానివ్వండి, గతం చాలా ఛానల్స్ పవన్ కళ్యాణ్కి అవమానం జరిగేటట్టుగా ఆనాడు పరిటాల రవి విషయంలో అల్లరి చేసింది కూడా తెలుగుదేశం పార్టీ ఛానల్స్. పవన్ కళ్యాణ్ గారికి మీటింగ్లకు జనాలు వస్తే శంకర్ జాట్ అని చెప్పేసి అన్న టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు బావమర్ది బాలకృష్ణ గారు. ఇలా చూసినట్లయితే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఇలువలతో వచ్చిన వ్యక్తి. ఎంతో కష్టపడి చిరంజీవి గారు ఆ కుటుంబాన్ని పైకి తీసుకొస్తే ఆ కుటుంబాన్ని అవమానపరుస్తూ ఎన్నో వ్యతిరేకమైన కార్యక్రమాలు, నారాకోడూరులో చిరంజీవి గారు ప్రచారానికి వస్తే కోడిగుడ్లతో చిరంజీవి గారిని కొట్టారు. అలాంటి పార్టీతో ఈ రోజున జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవటం, ఆ పొత్తు పెట్టుకున్నప్పుడు మా కుటుంబాల్లో కూడా, ఎందుకంటే అతనికి ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని ఆ కుటుంబాన్ని తిట్టమని చెప్పేసి ఆయనకి చెప్పడం జరుగుతుంది. అదే భాగంగా 2008 నుంచి ముందు నుంచి కూడా చిరంజీవి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తిట్టి రోడ్డు లాగిన సందర్భం మనందరం కూడా చూసాం. మేము కొన్ని కేసులు కూడా పెట్టించుకున్నాం ఆ సందర్భాల్లో. 2008 ముందు కూడా చిరంజీవిని అవమానపరుస్తున్నారు, చిరంజీవి ఫేవరెట్ ఇంకో రకంగా అట్లా అండగా మేము ఫస్ట్ నుంచి కూడా ఆ కుటుంబంతోనే మేము ఉండటం జరిగింది. అలాంటి కుటుంబాన్ని ఫస్ట్ నుంచి కూడా అల్లరి చేసుకుంటూ బజారుకు లాగిన పార్టీతోనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ కులాల రాజకీయాలు అయిపోయినాయి. మనం చూస్తున్నాం, కమ్మ, రెడ్డి, కాపు, ఎస్సీ అని ప్రతి వాళ్ళు కూడా కులాల రాజకీయాలు అయిపోయినాయి. అలాంటి రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరో కొంతమంది నాయకులు తిట్టిన దాన్ని ఏదో అల్లరి చేశారన్న దాని మీద రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద బురద జరగటం అనేది జనసేన పార్టీకి అది మంచి పద్ధతి కాదు. ఎందుకు చెబుతున్నానంటే, జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి దాంట్లో కూడా నేను 2024లో పోటీ చేసినప్పుడు కూడా నా కుటుంబంలో కూడా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అందరికీ కులాలు ఉన్నాయి, నువ్వెందుకు పోటీ చేస్తున్నావు,
పవన్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేయమంటే అతనికి ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచన లేదు. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచన ఉండి నేను ముఖ్యమంత్రిని అవుతానని చెబుతున్నాడు. అది అబద్ధం మాట. ముసుగులో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి అవటం కోసం అతను పనిచేస్తున్నాడు. ఆ కుటుంబంతో కూడా నేను వ్యతిరేకించిన సందర్భం ప్రతి వాళ్ళకు ఉంటది. ఇంత ఓపెన్ గా చెబుతున్నానని మీరేం అనుకోబాండి. కులం మోపేసి కూడా ఉందా అని. అది కులం కాదు. ప్రతి వాళ్ళు కూడా ఆ కులంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటది. అదే నా కుటుంబంలో కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి అనుకోవటం. ఎందుకంటే నేను ఆ కుటుంబానికి అభిమాని. చిరంజీవి గారిని మా ఇంటికి కూడా తీసుకెళ్లాను నేను. అట్లానే రాజశేఖర రెడ్డి గారు అందుకంటే ముందు 2 సార్లు మా ఇంటికి వచ్చారు.